మరో హై వోల్టేజ్ మ్యాచ్ కు టీమిండియా రెడీ అయింది. వరుస విజయాలతో మంచి జోష్లో ఉన్న భారత్ ఇవాళ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను ఢీకొనబోతుంది. ఇటీవల జరిగిన వివాదం ముగియక ముందే రెండు జట్లు మరోసారి తడబడటం ఉత్కంఠగా మారింది. అసలే ఇండియా పాక్, పైగా వరుస వివాదాలు. ఆపరేషన్ సింధూర్ తర్వాత అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు మొన్నటి మ్యాచ్ తో మరింత దిగజారాయి. టీమిండియా ఇచ్చిన షాక్ నుంచి ఇప్పటికీ కోలుకోలేకపోయింది పాక్. ఇలాంటి సమయంలో మరో పోరుకు రెడీ అయ్యాయి రెండు జట్లు. శత్రు దేశాల మధ్య ఇవాళ సూపర్ 4 సమరం జరగబోతోంది. హ్యాట్రిక్ విక్టరీలతో ఫుల్ జోష్లో ఉంది టీమిండియా. ఆసియా కప్లో ఆడిన 3 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్ ఆల్రౌండ్ షోతో అదరగొడుతోంది. బౌలింగ్ లో కుల్దీప్ యాదవ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. గత 2 మ్యాచ్ల్లో కలిపి 7 వికెట్లు తీశాడు. డీప్ బ్యాటింగ్ లైనప్ ఉండటం అదనపు అడ్వాంటేజ్. అయితే గిల్, పాండ్యా డిసప్పాయింట్ చేస్తున్నారు. అయితే గత మ్యాచ్ లో అక్షర్ పటేల్ గాయపడ్డాడు. దీంతో ఇవాళ అందుబాటులోకి వస్తాడా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. ఇక పాక్ విషయానికి వస్తే జట్టు కూర్పులో బ్యాలెన్స్ మిస్ అవుతోంది. బ్యాటింగ్ దరిద్రంగా తయారయ్యింది. భారత స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. మొన్నటి మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు బూచకోత కోశారు. దాంతో 127 రన్స్కే పరిమితమయ్యింది. పాక్ క్రికెటర్లకు టీమిండియా ఫోబియా పట్టుకుంది. భారత్ చేతిలో ఓడిపోతాము అన్న భయం వెంటాడుతోంది. దాంతో ఆటగాళ్లకు ధైర్యం ఇచ్చేందుకు మోటివేషనల్ స్పీకర్ సాయం కూడా కోరింది. మానసిక ధైర్యం నింపేందుకు మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ రహీన్ను నియమించుకుంది. అయితే మొన్నటి రచ్చతో ఇవాళ ఏం జరగబోతోందన్న ఉత్కంఠ నెలకొంది. పాక్ ను ఓడించడమే కాకుండా మ్యాచ్ తర్వాత ఆ జట్టుతో షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నిరాకరించింది. ఆ గెలుపును భారత సైన్యానికి అంకితమిచ్చింది. దాంతో పాక్ లో ఆక్రోశం మొదలయ్యింది. ఆ మ్యాచ్ కు రిఫరీగా వ్యవహరించిన యాండీ పైక్రాఫ్ట్ ను తొలగించాలని డిమాండ్ చేసింది. యూఏఈతో మ్యాచ్ ను ఆడబోమంటూ ఆసియా కప్ ను బాయ్కాట్ చేస్తామంటూ డ్రామా చేసింది. పాకిస్తాన్ డిమాండ్లను ఐసీసీ ఒప్పుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో యూఏఈతో మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్ లో గెలిచి సూపర్ 4 అడుగుపెట్టింది. ఈ మ్యాచ్ లో కూడా పాక్ ప్లేయర్లతో ఎలాంటి హ్యాండ్ షేక్స్ ఉండవు. ఈ విషయంలో బీసీసీఐ మేనేజ్మెంట్ నుంచి టీంకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది.